హాయ్ ఎవ్రీవన్. ఈరోజు జగిత్యాల్లో మా హోమ్ టూర్ చూపించిపోతున్నాను. సో మేము ఉండే హౌస్ ఇదేనండి. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. మనమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాం. సో ఇక్కడంతా ఫుల్ ప్లేస్ ఉంటుందండి. చాలా బాగుంటుంది ఆడుకోవడానికి. దశిక అయితే ఎక్కువగా మోస్ట్లీ ఇక్కడే ఈవినింగ్ టైమ్స్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. మా బైక్ పార్క్ అయితే అక్కడ చేస్తాం మేము. సో నాతో వచ్చేసేయండి, చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. విలేజ్ కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అసలు ఎలాంటి గోల ఉండదు. దశిక ఎప్పుడు వాళ్ళ డాడీకి అక్కడి నుంచి బాయ్ చెప్తుంది. చూసారా, పెద్ద లిస్టే చెప్తుంది. నాకు ఒక ఐస్ క్రీమ్, చాక్లెట్స్, చిప్స్ తీసుకురా అని చెప్పిద్ది. సో వాళ్ళ డాడీ అయితే ఓకే కన్నా తీసుకొస్తానని చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నారు. దశిక ఎప్పుడు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది వాళ్ళ డాడీ కోసం, వస్తున్నారా అని చెప్పి చూస్తూ ఉండిద్ది. నెక్స్ట్ ఇదైతే ప్లే ఏరియా అండి. ఫ్రంట్ కొంచెం చాలా స్పేస్ ఉంది మాకు. సో ఇక్కడైతే నేను పిల్ల ఆడుకోవడానికి కోసం ఏం పెట్టట్లేదు, అంతా ఫ్రీగా వదిలేశాను. సో లోపల ఎంట్రన్స్ రాగానే పెద్ద హాల్. సో టీవీ ఇంకా అన్నీ సింపుల్ దివాన్ ఇంకా సోఫా అక్కడ సెట్ చేసాము. ఇక్కడ ఎక్కువగా దశిక కూడా ఎక్కడైనా సరే హ్యాపీగా ఆడుకునేటట్టు ఉంటుందండి దశిక. సో ఈ టీవీ ఎక్కువ చూస్తుంది. టీవీ అంటే చాలా ఇష్టము. ఆ టీవీ మా అన్నయ్య తీసుకున్నారు. సో పెళ్ళిలో గిఫ్ట్ ఇచ్చారు ఆ పిక్ ఇది. నెక్స్ట్ అయితే ఆ ఫోటో ఫ్రేమ్ దశవి బర్త్డేకి మీరు చూసే ఉంటారు. ఆ దశవి బర్త్డేకి మా అన్నయ్య వాళ్ళు ఇచ్చారు. ఇది మా ఫ్రెండ్స్ పెళ్ళిలో గిఫ్ట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది మా హస్బెండ్కి వచ్చిన గిఫ్ట్ అండి అది. సో ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నారా ఇల్లు? దశిక అయితే పడుకుంది. సో మీకు ఇప్పుడు దశిక రూమ్ చూపిస్తాను రండి. అన్నీ ఎక్కువ దశిక ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయండి. తన బర్త్డేకి బుల్లితో తెచ్చిన కార్, ఫస్ట్ టైం వాకింగ్ చేసేటప్పుడు వాకర్, ఇంకా అది సైకిల్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది. అది టీవీ బాక్స్. సో షిఫ్టింగ్ అప్పుడు ఈజీ అవుతుంది అని చెప్పి టీవీ బాక్స్ అలాగే ఉంచేసాం. నెక్స్ట్ అవి అయితే దశిక చిన్న చిన్న ఆడుకునే ఐటమ్స్ అండి. సో నేను ఎక్కువగా దాంట్లోనే పెడతాను. ఈ హౌస్కి అయితే అసలు డ్రెస్సింగ్ టేబుల్ అవసరం లేదు. సైలెంట్, ఎందుకంటే దశిక పడుకుంది కాబట్టి. చూసారా ఎంత సైలెంట్గా ఉందో, ఇల్లు అంతా సైలెంట్గా ఉంది అంటే దశిక పడుకుందని అర్థం. దశికకి ఆ బొమ్మ అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఆ బొమ్మతోనే టైం స్పెండ్ చేసేది. వాడి పేరు ప్రిన్స్ అన్నమాట. చూసారా ఎట్లా పట్టుకొని పడుకుందో, క్యూట్ చిన్నప్పటి దశిక. వాడికి బట్టలు అయితే అసలు ఇప్పుడైతే వేయనిచ్చేది కాదు. వాడంటే చాలా ఇష్టం. అమ్మ బేబీ అంటూ ఉంటుంది. వాడికి ఫుడ్ పెట్టడం, స్నానం చేయించడం అన్నీ చేస్తుంది అనమాట. చాలా ఇష్టము ఆ ప్రిన్స్ అంటే. అది మా అక్క గిఫ్ట్ ఇచ్చారు. సో ఈ రూమ్ చూస్తే ఇది చిన్న దశిక కోసం మేము గుర్తుగా బెడ్ అయితే చేయించుకున్నామండి. అది దశికని పడుకోబెట్టాం. సో బొమ్మలు అన్నీ ఉండటానికి బాగుంటుందని చెప్పి చాలా గుర్తుగా నీట్గా చేయించుకున్నాం. ఇవన్నీ షెల్ఫ్స్ చాలా నీట్గా ఉంటాయి. చాలా బాగుంది ఈ గ్రే కలర్. నేనైతే ఇట్లా ప్యాకింగ్ చేసేసుకొని ఉంటానండి. ఎప్పుడైనా సరే డస్ట్ పట్టకుండా ఉంటుంది కాబట్టి ఈజీగా కూడా తీసుకోవచ్చు. సో అందుకని చెప్పి నేను అలా చేశాను. దశిక థింగ్స్, బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి. నేను స్పెషల్గా అది హోమ్ టూర్ చేస్తాను ఇంకొకటి. సో అప్పుడు చూపిస్తాను మీకు. అటాచ్ వాష్రూమ్. ఇప్పుడైతే మీకు నేను దేవుడి మందిరం చూపిస్తారండి. ఇది నా సింపుల్ దేవుడి మందిరం. నేనైతే చాలా సింపుల్గా ఉంచుతానండి. ఇంకా అయితే నేను సెట్ చేయాలి. సో ఇంకా తీసుకురావాలి బొమ్మలు, ఫ్రేమ్స్ అవి పెట్టుకొని ఇంకా నీట్గా అరేంజ్ చేయాలి. సో నేను పూజ చేసేటప్పుడైతే ఇట్లా నీట్గా డెకరేషన్ చేసుకుంటాం స్పెషల్. అప్పుడైతే ఈజీగా చాలా బాగుంటుంది అరేంజ్ చేసుకోవడానికి. చూసారా, ఇదైతే నేను శ్రీరామనవమికి చేసిన పూజ అప్పుడు పిక్. సో అప్పుడైతే డెకరేట్ చేశాను రీసెంట్ది. మా హస్బెండ్ అయితే దండం పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ మీకు కిచెన్ చూపిస్తాను రండి. ఈ కిచెన్ చూసారా, చాలా సింపుల్గానే ఉంటుందండి. ఇది చిన్న డైనింగ్ టేబుల్, ఎక్కువగా యూజ్ చేయము. సో దాని మీద చిన్న చిన్న థింగ్స్ పెడతాం. ఈ చూసారా గూటి
నిన్న వర్షానికి గాలి వచ్చి పడిపోయిందండి. సో చాలా క్యూట్గా, చాలా కష్టపడితే కానీ ఇది రాదు. అందుకని చెప్పి చాలా బాగుందని చెప్పి నాకు నచ్చి దాచుకున్నాను. ఇదైతే చూసారా 2 కాంబినేషన్ కలర్స్ గ్రే అండ్ వైట్ చాలా బాగుంటుంది. నీట్గా స్టవ్ అన్నీ అరేంజ్ చేసుకోవడానికి అది కూడా బాగుంది. అది ఫ్రిడ్జ్. ఇంకోటి రూమ్ చూపిస్తాను రండి మీకు. ఇది ఒక స్టోర్ రూమ్ అనమాట. సో ఎక్కువ థింగ్స్ మేము యూజ్ చేయం. సో అందుకని చెప్పి ఇట్లా ప్యాక్ చేసి అట్లా ఆ రూమ్లో ఉంటాయి ఎక్కువగా. ఎప్పటికైనా కావాలంటే తీసుకొని ఇంకా అలా పెట్టేస్తాను. ఎక్కువగా ఆ రూమ్ క్లోజ్ చేసే ఉండిద్ది, ఓపెన్ కూడా చేయము ఎప్పుడో ఒకసారి. ఇదైతే మేము నిజామాబాద్లో తీసుకున్నామండి సోఫా. చాలా కంఫర్ట్ ఉంటుంది. సో షిఫ్ట్ అవుతూ ఉండాలి కాబట్టి సో చిన్నదే తీసుకున్నాం, పెద్దదైతే తీసుకోలేదు. దస్విక అక్కడ కూర్చొని ఆడుకుంటుంది, బాగా ఇష్టం అనమాట అక్కడ కూర్చొని ఆడుకోవడం. ఆ కప్స్లో పాప్కార్న్ డ్రింక్స్ పెట్టుకొని ఆడుకుంటుంది. ఇటు చూస్తే మా హస్బెండ్ ఏం చేస్తున్నారు చూసారా, మ్యాచ్ చూస్తున్నారండి, ముంబై మ్యాచ్. ముంబై మ్యాచ్ అంటే చాలా ఇష్టం అమ్మాయి. సో అందుకోసం స్టఫ్ పెట్టుకున్నారు, కుర్కురే, హైడ్ అండ్ సీక్, ఇంకా మంచి చాక్లెట్స్ పెట్టుకొని ఇంకా 3 hours అస్సలు కదలరండి, అక్కడ కూర్చొని అలాగే చూస్తూ ఉంటారు. మ్యాచ్ అంటే చాలా ఇష్టం, మా ఫ్యామిలీలో అందరికీ మ్యాచ్ ఫేవరెట్. సో ఇది చూసారా చిన్న ట్రాక్టర్, మీరు చూసే ఉంటారు లాస్ట్ పిక్ దస్వి ఇది. అది డిబ్బి. దస్విక అన్ని కాయిన్స్ వాళ్ళ డాడీ దగ్గర తీసుకొని వేస్తూ ఉంటుంది. ఇది చూసారా బుల్లి వినాయకుడు. ఇది మా మమ్మీ అయితే కేదార్నాథ్లో తీసుకొచ్చారండి. చాలా బాగుంటుంది, అసలు ఎంత బాగుంటుంది అంటే చూసారా పాలరాయి. నాకు పాలరాయి ఐటమ్స్ అంటే చాలా ఇష్టం, అందుకనే మా మమ్మీ నా కోసం ఇష్టంగా తీసుకొచ్చారు. వైట్ ఏనుగులు ఇవి ఉంటే ఇంట్లో చాలా మంచిదని నా కోసం తీసుకొచ్చారంట అక్కడి నుంచి. అవి అయితే నాకు బాగా నచ్చాయి. సో ఆ కప్పు మా హస్బెండ్కి వచ్చింది, సో అందుకని అక్కడ పెట్టాను. అక్కడ కూడా దస్వి ఎక్కువ కదిలిస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఏం ఐటమ్స్ పెట్టనండి. దస్విక చిన్ని చైర్. దస్విక మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు, దస్విక అయితే అన్నీ చెప్తుందండి. సో A to Z ఏ ఐటమ్స్ అయినా కానీ అడిగితే టక్ టక్ అని చెప్పేస్తుంది. ఈవినింగ్ టైంలో దస్విక అండ్ వాళ్ళ డాడీ అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తారు. వ్యూ చాలా బాగుంటుంది అక్కడి నుంచి, చాలా ప్లెజెంట్గా కూల్గా ఉంటుంది. క్లైమేట్ కూడా ఇప్పుడు కొంచెం ఈవినింగ్ టైం అయితే బాగుంటుంది కదా, చాలా కూల్గా. సో నేనైతే హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. దస్విక అండ్ వాళ్ళ డాడీ చూసారా ఈవినింగ్ అవ్వగానే టీ స్నాక్స్ అనమాట. ఫైనల్లీ మా హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.